ఆ సిట్టింగ్ ఎంపీ టికెట్ మార్చుతున్నారనే సంకేతాలు రావడంతో పక్కచూపులు చూస్తున్నారా? పార్లమెంటులో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను హస్తగతం చేసుకున్నందుకే ఆయన్ను మార్చేస్తున్నారా? గడిచిన 5 ఏళ్లలో ఆ పార్లమెంటు స్థానంలో అభివృద్ధి కుంటుపడడం, గెస్ట్గా ప్రభుత్వ కార్యక్రమాలకు రావడం, పూనకం వచ్చినట్టు ఊగి మాట్లాడడం తప్ప చేసింది ఏమీ లేదా? ఆ ప్రాంతంలో నేతగాని సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడంతో ఎవరు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగనున్నారు? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు గుర్రాల వేటను మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో 10 స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని అన్ని పార్టీలు కసరత్తులు మొదలెట్టాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుండగా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. అయితే ఈ పార్లమెంట్ ఎంపీగా బీఆర్ఎస్కి చెందిన నేత బోర్లకుంట వెంకటేష్ ఉన్నారు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి చెందారు. అనంతరం అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా విజయం సాధించారు. మొత్తానికి గెలుపు అనంతరం ఆయన పెద్దగా పార్లమెంటు పరిధిలో ఉన్న దాఖలాలు కూడా లేవు. కేవలం ఎమ్మెల్యే పిలిచే ప్రభుత్వ కార్యక్రమాలకు రావడం, హడావుడి చేయడం, మళ్లీ ఎప్పటికో పార్లమెంట్లోని సెగ్మెంట్లను రావడం, రాజకీయంగా ఆయన పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు కూడా ఉంది. గతంలో ఏకంగా బీజేపీ నేతలు ఎంపీ కనబడ్డం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని కాదని టికెట్ మరొకరికి కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సుమన్ లేదంటే కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018 చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ చేతిలో ఓటమి చెందడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరని ఆయన వర్గం నేతలు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. 7 సెగ్మెంట్లలో పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందడంతో రానున్న ఎన్నికలు టఫ్గా మారనున్నాయి. అంతేకాకుండా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన వారు నాన్ లోకల్ ఎక్కువ. దీంతో ప్రస్తుతం లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తాను పోటీ చేస్తే నాన్ లోకల్ సెగ కూడా తనకు తగలొచ్చని ఆయన ఆలోచన చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ధర్మపురి సెగ్మెంట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవులను చేపట్టిన కొప్పుల వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొప్పుల స్థానికుడు కావడం, 7 సెగ్మెంట్లలో అధికంగా సింగరేణి ప్రాంతాలు విస్తరించి ఉండడం, కొప్పుల ఈశ్వర్ అందరికీ సుపరిచితుడు కాబట్టి ఆయన పోటీలో ఉంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగినా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ముందుగానే ఊహించిన వెంకటేష్ నేత ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిశారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కొడుకు వంశీ బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు తనకు ఉన్న పరిచయాల ద్వారా ఎంపీ వెంకటేష్ లాబియింగ్ చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టికెట్ సంపాదించగలిగితే తాను విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారట. అందుకే ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన అత్యంత సన్నిహితులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఆయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి సైతం సై అంటున్నట్లు సమాచారం. తనకున్న పరిచయాలతో టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. వెంకటేష్కు బీఆర్ఎస్ మొండిచేయి చూపెడుతుందా, లేదా ఒకవేళ టికెట్ తనకి కాకుండా మరొకరికి కేటాయిస్తే కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుంటారో, ఏ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారనేది తేలాల్సి ఉంది.